హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోను చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడేటట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది యాక్చువల్గా ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ అని మీరు లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో మనం ఆల్రెడీ రెగ్యులర్గా వీసా, మాస్టర్ ఈ క్రెడిట్ కార్డ్స్ని వాడుతున్నాం ఇంతవరకు. అయితే సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మన రూపాయి అంటే రూపే క్రెడిట్ కార్డ్ అనే ఒక దాని మీద రూపే అనే పేరు మీద ఒక క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తున్నారు. సో ఎందుకు ఇది ఇష్యూ చేస్తున్నారు? అది మన స్వదేశీ టెక్నాలజీ అనమాట టోటల్గా. సో ఈ ఎంతవరకు మనము మాస్టర్, వీసా అని అదర్ కంట్రీస్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ని వాడుకుంటున్నాము. వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని వాడుకుంటూ వాళ్ళ కమిషన్ సమ్ పర్సంటేజ్ అనేది వెళ్తుంది వాళ్ళ యొక్క వీసా కానీ మాస్టర్ క్రెడిట్ కార్డ్స్ వాడడం వల్ల. సో వాళ్ళ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు రూపే వచ్చేసి మన ఇండియన్ టెక్నాలజీ. సో అయితే ఇక్కడ రూపే వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా చిన్న ఇప్పుడు సపోజ్ మనము ఒక కూరగాయల షాప్కి వెళ్తాము, అక్కడ మనము ఒక 15 రూపాయలు 20 రూపాయలు మనము వెజిటబుల్స్ తీసుకుంటాము. ఒక 50 రూపీస్ కానీ ఎంతో ఒక 10-15 ఎంత అని కావచ్చు. సో అక్కడ స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ బార్కోడ్. ఆ స్కానర్కి మనం స్కాన్ అండ్ పే చేస్తున్నాం మామూలుగా. రెగ్యులర్గా మనం ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా, తర్వాత మనకు ఉన్నటువంటి గూగుల్ పే అప్లికేషన్స్ ద్వారా స్కాన్ చేసి మనం పే చేస్తున్నాం. సో డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది. అది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇంతవరకు జరుగుతుంది అదే. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మనం ఎక్కడ చిన్న పేమెంట్స్ చేయలేం. అంటే చిన్న మర్చెంట్స్, ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మేవాళ్ళు, తర్వాత ఈ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, తర్వాత ఫుట్పాత్ మీద మనకు స్కానర్ పెట్టుకొని బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే మనము క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేసి కాదనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మనకు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు లింక్ చేసుకొని, అంటే ఆల్రెడీ మీరు వాడుతున్నటువంటి అప్లికేషన్స్, ఫోన్పే కావచ్చు, తర్వాత గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇలాగా ఏమైతే మొబిక్విక్ అని చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఏంటివి? యూపీఐ పేమెంట్స్ యాప్స్ అనమాట. ఆ యాప్స్కి ఈ రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకుని దాని ద్వారా స్కాన్ అండ్ పే చేయొచ్చు మీరు అని చెప్తుంది. ఎలాంటి ఛార్జెస్ ఉండవు కస్టమర్కి, అంటే మనకి కన్జ్యూమర్కి ఎవరైతే మనకి. సరే నేనేం చేశానంటే నేను నా కార్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి వాటిలో నేను అప్డేషన్ చేసుకున్నా. అంటే మళ్ళీ ఇప్పుడు మీకు క్రెడిట్ కార్డ్స్ గురించి ఒకటి చేస్తాను. ఇప్పుడు అది ఎంత టార్చర్ పెడుతున్నారు అనేది చెప్తాను. నేను ఫ్రీగా ఒక వీడియో చేస్తాను దాని మీద. వాళ్ళ టార్చర్ ఎట్లా ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఒక కార్డ్ తీసుకున్నా కూడా మళ్ళీ చేస్తున్నారు. దాని మీద క్లియర్ ఒక వీడియో చేస్తాను. అసలు అది ఎలాంటి గైడ్ లైన్స్ లేవు, వాళ్ళకి ఎలాంటి డేటా అప్డేట్ లేదు. వాళ్ళ ఇష్టానుసారం ఒక కార్డు ఇచ్చిన వాళ్ళకి 10 సార్లు కార్డు చేస్తున్నారు. ఆల్రెడీ కార్డు ఉంటుంది అయినా కూడా చేస్తున్నారు. సో మళ్ళీ అదొక వీడియో సపరేట్ చేస్తాను దాని గురించి. సరే అనేసి నాకు మీకు రూపే క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉందండి, అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే, సరే మంచి రూపే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఇలా పే చేసుకోవచ్చు అంటే చిన్న మర్చెంట్స్ కూడా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు అన్నప్పుడు, సరే ఇదేదో బాగుంటుంది కదా అనేసి నేనేం చేశానంటే అప్డేట్ అయ్యాను. కార్డ్స్ వచ్చేసి నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఒకటి వచ్చింది, అది బీపీసీఎల్ కార్డు, రూపే క్రెడిట్ కార్డ్ ఒకటి వచ్చింది. అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఏం కాదు, అది 500 రూపీస్ ఏమో యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత ఇండస్ ఇండ్ ఒకటి, అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు, రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. మా తర్వాత ఎస్ బ్యాంక్. సరే ఓకే తీసుకున్నామా, బాగానే ఉంది కదా అనేసి నేనేం చేశాను, సరే అని నా ఫోన్పేకి లింక్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, ఫోన్పేకి లింక్ చేసుకొని మనం ఇంకా మామూలుగా ఇంకా హ్యాపీ కదా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ అంటే మనం ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ ద్వారా మనం చిన్న పేమెంట్ చేసేవాళ్ళం కాదు. సో పోయి మామూలు ఫోన్పే ద్వారా మన బ్యాంక్ అకౌంట్ ఉన్నామని మనము వాళ్ళకి పే చేసేవాళ్ళం. పాలు తీసుకోవాలన్నా, పెరుగు తీసుకోవాలన్నా, లేకపోతే వెజిటబుల్ ఏది తీసుకోవాలన్నా. అయితే ఇప్పుడు ఇదేదో బాగుంది, మనము చిన్న పేమెంట్స్ కూడా క్రెడిట్ కార్డు చేయొచ్చు అనేసి నేను 1-2 చోట ప్రయత్నం చేశాను. ఒక చోట స్నాక్స్ తీసుకునే చోట సక్సెస్ అయింది. ఓకే రైట్, హ్యాపీ అనమాట. ఒక 100 రూపీస్ బిల్ అంటే 100 రూపీస్ అయింది. ఇంకో చోట పాలు తీసుకునే చోట పాలు ఒక 30 రూపీస్ అంటే 30 రూపీస్ ఓకే అయింది. సరే అనేసి తర్వాత కొన్ని చోట్ల చేసే ప్రయత్నాలు అంతే బాగానే సక్సెస్ అయింది, బాగానే ఉంది.
కానీ కొన్ని చోట్ల మాత్రం కావడం లేదు. ఒక చోట వెళ్తే కంప్లైంట్ ఏంటంటే ఒక పాల వ్యాపారి రోజుకి ఆయనకి దాదాపు ఒక 300-200-300 లీటర్లు పాలు అమ్ముడుపోతాయి మా ఏరియాలో. ఆయన దగ్గరికి వెళ్ళి నేను సరే అని ఒకసారి ఒక 2 లీటర్లు పాలకి నేను పేమెంట్ ప్రయత్నం చేశాను అన్నమాట. ఏది రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా త్రూ మై ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. కాలేదు. మళ్ళీ ఇంకోటి ట్రై చేశాను, కాలేదు. డిక్లైన్ అని వస్తుంది. సరే ఏంటండి ఏమయ్యా మీ దానికి అమౌంట్ రావడం లేదు అంటే ఆయన సరే ఎట్లా చేశారంటే క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తుంటే ట్రై చేస్తుంటే స్కాన్ అండ్ పే చేస్తుంటే కావడం లేదు అని అంటే ఆయన ఏమంటున్నాడు, సార్ దయచేసి మీరు చేయొద్దండి, మీకు దండం పెడతా, మాకు ఛార్జెస్ పడతానే అంటున్నాడు. ఇదివరకు ఎవరు 7,000 రూపాయలు అంటే పాల ప్యాకెట్ తీసుకుపోయి 7,000 పే చేశారంట. పే చేసినప్పుడు వాళ్ళకి ఛార్జెస్ పడ్డాయంట. ఎవరికి? పాల వ్యాపారికి. వాళ్ళు ఇన్సెక్యూర్నెస్ అనమాట. ఇప్పుడు మాకు డబ్బులు కట్ అవుతున్నాయి, మనకు కట్టు కావు, పే చేసిన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వెంటనే ఆయన ఏం చేశాడు, పేటిఎం వాళ్ళది, పేటిఎం అనమాట యాక్చువల్గా స్కానర్ అది. పేటిఎం వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఎందుకు పడతాయంటే, లేదు సార్ మీరు ఇట్లా క్రెడిట్ కార్డ్ ద్వారా రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు పేమెంట్స్ మీరు యాక్సెప్టెన్సీ మీరు మీ దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఛార్జెస్ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు పడతాయి ఛార్జెస్ వాళ్ళు పే చేస్తే అని వాళ్ళు చెప్పేసరికి ఆయన అది లాక్ పెట్టేశారనమాట. అంటే రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్స్ వాళ్ళకి చేరవు. డిక్లైన్ అని మనకి మెసేజ్ వస్తుంది, వాళ్ళకి అమౌంట్ పోదు. మీ క్యాష్ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు క్యాష్ లేదంటే ఫోన్పే నుంచి మామూలుగా చేయండి అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మరి చాలామంది అదే కాదు, నేను ఇంకా తర్వాత చాలా ప్రయత్నాలు చేశాను. ఇంకా దాంట్లో ఒక 10 మందికి నేను పేమెంట్ పంపించాలని ప్రయత్నం చేసి ఒకరికో ఇద్దరికో పోతున్నాయి అంతే, ఒకరికో ఇద్దరికో అంతే. బట్ రిజిస్టర్డ్ బాగా పెద్ద మర్చెంట్స్కి అందరికి పోతున్నాయి. ఇప్పుడు సపోజ్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత కొంచెం బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళకి జిఎస్టీ ఉండి బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళ ఫర్మ్ మీద చేసుకుంటారు, లేకపోతే ప్రొప్రైటర్షిప్ మీద చేసుకుంటారు రిజిస్ట్రేషను, వాళ్ళకి వెళ్తున్నాయి పేమెంట్స్. వాళ్ళు కూడా లాక్ పెట్టుకుంటే పోవడం లేదు. అంటే ఇప్పుడు ఇంకో చోట ట్రై చేశాను, అదేంటంటే ఒక బట్టల షాప్ బాగా జరుగుతుంది, వాళ్ళ లక్షల వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి. నేను ఒక 2,000 బిల్ చేసి చేయబోతే కావడం లేదు. నేను ఎందుకు కావడం లేదంటే మళ్ళా చెప్పాను అనమాట, మీరు అప్లికేషన్లో లాక్ పెట్టుకున్నారు చూసుకోండి ఒకసారి, రూపే క్రెడిట్ కార్డ్స్ ద్వారా యాక్సెప్టెన్సీ మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్తే ఆయన అప్పుడు నా ముందర గూగుల్ పేలో అప్పుడప్పుడు ఓపెన్ చేశాడు. సార్ లేదన్నా మాకు 2% పడుతుంది ఛార్జెస్ అంటున్నాడు. అంటే ఆయన ఏమంటే మంచి కస్టమర్స్ పోగొట్టుకోలేక ఇంకా మేము ఆన్ చేసుకుంటున్నామని ఆన్ చేశాడు, నా ముందర ఆన్ చేశాడు, మళ్ళీ ఆఫ్ చేశాడేమో తెలియదు. కానీ సో ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నా సలహా. వాళ్ళకు మర్చెంట్స్ కూడా ఒకవేళ పడకపోతే స్కాన్ అండ్ పే, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా మనం స్కాన్ అండ్ పే చేస్తున్నాము, చిన్న మర్చెంట్స్ వాళ్ళకి ఎక్కడ ఉంటాయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పండి. ఇప్పుడు పూలు అమ్మే వాళ్ళ దగ్గర, కూరగాయలు అమ్మే దగ్గర, వెజిటబుల్స్, తర్వాత ఇలాంటివి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర, ఫుట్పాత్ మీద పెట్టుకున్నటువంటి స్కానర్ కూడా పెట్టుకుని బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి రిజిస్ట్రేషన్లు ఉంటాయి వాళ్ళకి చెప్పండి, ఉండవు కదా. వాళ్ళకి పేమెంట్స్ పోవడం లేదు. కారణం ఏంటంటే వ్యక్తిగత అకౌంట్స్ కదా అవి పోవడం లేదు. ప్లస్ వాళ్ళ లాక్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అదే నా తెలిసిన మటుకు ఇదే భయపడుతున్నాం, ఛార్జెస్ పడతాయని భయపడుతున్నాం. ఒకవేళ ఛార్జెస్ లేకపోతే వాళ్ళు కూడా అంతా రూపే క్రెడిట్ కార్డ్ 100% సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ కావాలంటే ఇదే అనమాట సీక్రెట్, ఇంక చేయాలా. మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ అంటే దయచేసి మీరు కామెంట్స్లో తెలపండి. నేనైతే చాలా మటుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, పేమెంట్స్ పోవడం, డిక్లైన్ అనే వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లం నాకు వచ్చిన తర్వాత ఒక వీడియో చేద్దాము మరి దీని మీద అనే ఉద్దేశంతో మీకు అందరికీ ఉపయోగపడుతుందని చేయాలని చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైంటే కామెంట్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు కూడా ప్రాబ్లం వచ్చింటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.